ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయం, గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం ప్రభుత్వం ఊహించినటువంటి విధంగా మరక అంటడంతో డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక విధంగా తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఆపాదించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈరోజు కుట్రలకి పాల్పడేటువంటి పని. ఒక విధంగా చెప్పాలంటే నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పని. ఒక పక్క మద్యపానం, నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని, తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప అసలు ఈ నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఏ విధంగా తయారైంది, దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం లేదు. ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేద్దాం. అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి మీద ఈ ప్రభుత్వానికి గతంలో అక్కసు ఉంది. చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళాడు అనేటువంటి బాధ ఆ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదా గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో, ఈ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయాలి, అరెస్ట్ చేయించాలి, జైల్లో పెట్టించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక విధ్వంసమైనటువంటి పరిపాలనకి, రెడ్ బుక్ పరిపాలనకి ప్రభుత్వం రాగానే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో ఈరోజు ఒక్కసారి చూస్తే సొంత పార్టీ నేతల ప్రమేయం బహిర్గతంగా కనపడుతున్నా కళ్ళకు కట్టినట్టుగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోత్సాహం ఉంది, వాళ్లే దీనిలో పాత్రదారులు, సూత్రధారులు, వాళ్ల ప్రోద్బలంతోనే ఇది నడిచింది. కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దానికి, ఆ తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి రోజు స్పష్టంగా అర్థమవుతున్నా దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారణ, కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటగొట్టాలి అంటే, ఇన్నటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో, దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారి మీద తిట్టిన తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే, మన మీద బురద అంటకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది చంద్రబాబు నాయుడికి ఇది అలవాటు అనేటువంటి విషయం. అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం, దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాలు చెప్పాం. నెల 3వ తేదీ కల్తీ మద్యానికి సంబంధించి మొలకల చెరువు తమ్మళ్లపల్లిలో ఇది వెలుగు చూడడం జరిగింది. నకిలీ మద్యం, నకిలీ సీసాలు, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు, వీటితో పాటు వేల లీటర్లకు సంబంధించినటువంటి, వేల బాటిళ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం దొరికింది అంటే ఇది ఈ రోజు అన్ని విధాల బెల్ట్ షాపులు ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి జనార్దన్ రావుకు చెందినటువంటి బారులో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ఆ యూనిట్ ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. అంటే మొలకల చెరువులో గానీ, ఇబ్రహీంపట్నంలో గానీ వేల లీటర్ల ఆ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసే సామగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఒకసారి అధికారులు ఏం చెప్పారు, 2-3 నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ దందా 2-3 నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. అంటే తయారు చేసినటువంటి యూనిట్లు, తయారు చేసినటువంటి విధానం, వాళ్ళ విచారణలో 2-3 నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన, ఇది 2 నెలలుగా జరుగుతుంది అని చెప్పి. డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు, 3 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది, 2 నెలలు 3 నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అయితే 2-3 నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి ఫెయిల్యూరు, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే ఇది జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు 2-3 ఏళ్ల నుంచి ఇది జరుగుతుందనేటువంటి ఒక ప్రచారానికి, విష ప్రచారానికి ఈ రోజు పూనుకున్నారు. అంటే 2-3 ఏళ్లు అనేటప్పటికి ఏమైంది, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విధానం అంటే ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు, గత ప్రభుత్వం నుంచే వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి జనార్దన్ రావు ఒక వీడియోలో మాట్లాడాడు. జనార్దన్ రావు మొదటి వీడియోలో ఏం మాట్లాడాడు, అక్టోబర్ 6వ తేదీ మొదటి వీడియో రిలీజ్ చేశాడు. తొలుత మాట్లాడాడు. దాంట్లో ఏం చెప్పాడు, నన్ను ముద్దాయిగా చూపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగలేక నేను ఆఫ్రికాలో ఉన్నా, ఆరోగ్యం బాగైన తర్వాత ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను కాబట్టి విదేశాల్లో ఉన్నాను కాబట్టి నేను ఇండియాకు వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ చెప్తానని చెప్పాడు తప్ప ఆ రోజు అక్టోబర్ 6వ తేదీ ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ గారి పాత్ర ఉందనేటువంటి ప్రస్తావన కూడా జనార్దన్ రావు తీసుకురాలేదు. ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం. రెండో వీడియో కరెక్ట్ గా వారం తర్వాత అక్టోబర్ 13వ తేదీ మొన్నటి దినం మరొక వీడియో, రెండో వీడియో రిలీజ్ చేశారు. జనార్దన్ రావు రెండో వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో జోగి రమేష్ ప్రస్తావన
ప్రస్తావన తెచ్చాడు. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పని జోగి రమేష్ చెప్పాడని చెప్పాడు. కావాలనే ఆఫ్రికాలో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్ దగ్గరికి ఆయన పంపించాడని చెప్పాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్ర పన్నాడని, అందులో భాగంగా టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడంతో, ఎవరు జయచంద్రారెడ్డిని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో రమేష్ ప్లాన్ మార్చేశాడని చెప్పి, జోగి రమేష్ ప్లాన్ అంతా మార్చాడని చెప్పి ఇబ్రహీంపట్నంలో ముందుగానే సరుకు తెచ్చి పెట్టాలని చెప్పాడని, అక్కడికి సాక్షి మీడియాని పంపించాడని, దాని ప్రకారం అక్కడ దాడి చేయించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను, కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో. ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు, మా తమ్ముడు కూడా కేసులో ఇరికిస్తానన్నాడు, నాకు 3 కోట్లు డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, నాకు ఇవ్వలేదు, కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి పథకం వేశాడు. ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు, కాబట్టి ఆ 3 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈ రోజు ఈ పని చేశాను అని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద గానీ సురేందర్ నాయుడు మీద గానీ మీరు వేటు వేశారు? అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉంది అనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేరు, సురేందర్ నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలాను అని స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్ లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని సురేందర్ నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అష్రఫ్ అనేటువంటి డ్రైవర్ A21 గా ఉన్నాడో 2024 ఎన్నికలకు ముందు నేను 6 నెలలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు. నేను ఏదో మార్కెట్ లో పనిచేస్తున్నాను, వాళ్ళని పని అడిగాను. వాళ్ళు చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకుని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకో నాకు రోజుకి ఇంతని చెప్పి మొట్ట చెప్పాలని స్పష్టంగా చెప్పారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి, దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్ లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు? మేమే రైడ్ చేయించాం, ఈ ఘనతంతా మాది అని చెప్పి ఒక ప్రచారం చేసుకున్నారు. కాబట్టి మేమే, మాకెవరు చంపింది కాదు, మేమే దాన్ని వెతికి పట్టుకున్నాము అంటే ఇక్కడ తేడా చూడండి. మొదటి రోజు ఏమో మేము వెతికి పట్టుకున్నాం అన్నారు. రెండో వీడియో జనార్దన్ రావు చేత ఏమని రిలీజ్ చేయించారు? అక్కడ పెట్టించి పట్టించాడు జోగి రమేష్ అని చెప్పాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాం అంటే మేమే పట్టుకున్నాం దీన్ని, కాబట్టి మా ప్రభుత్వం అంత పకడ్బందీగా పనిచేస్తుంది అని చెప్పాడు. మీ ఆస్థాన పత్రిక ఈనాడులో 3వ తేదీ జరిగితే 4-5 తేదీల్లో కనీసం దాని గురించి ఎంత పెద్ద విషయం ప్లాంట్ బయటపడింది. దాంతో పాటు నకిలీ బాటిల్స్, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు బయటపడితే, సీసాలకు సంబంధించినటువంటి సీల్ వేసే మూతలు బయటపడితే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు 4-5 తేదీల్లో. తరువాత మేము తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళని సస్పెండ్ చేశామని వర్ల రామయ్య గారు, నారా లోకేష్ ఇద్దరు కూడా దాన్ని సమర్థించుకున్నారు. అంటే మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము పంపించామని చెప్పి దానిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు. A1 అంటూ జయచంద్రారెడ్డి మీద ఆయన A1 అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో ఆ ట్వీట్ 2 రోజుల తర్వాత A1 అనేటువంటి అక్షరం తీసేశారు. అంటే A1 జయచంద్రారెడ్డి అనేటువంటిది ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నటువంటి వ్యక్తికి మీ ట్వీట్ లోనే A1 అనేటువంటి దాన్ని తొలగించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పథకం ప్రకారం మీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ రావాలా, ఈ కేసును ఏ విధంగా నీరుగార్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దీన్ని అంటకట్టాలనేటువంటి ఒక విష ప్రచారానికి, ఒక దుష్ప్రచారానికి మీరు పాల్పడుతూ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలనేటువంటిది మీ ప్రధానమైనటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడికి డైవర్షన్ రాజకీయాలు అలవాటు. మేము అడిగేది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దీనికి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి పత్రికల్లో కోకోలాలుగా వార్తలు వస్తాయి. మీరు దీని మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లు కానీ, మద్యం షాపులు కానీ, బెల్ట్ షాపులు కానీ ఎక్కడన్నా తనిఖీ చేసి ఇది ఎక్కడుంది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విచారణ ఎక్కడ చేయటంలే. మద్యం షాపుల జోలికి పోవడంలే. ఈ మద్యం ఎక్కడ ఉంటుంది? షాపులోనే ఉంటుంది, బార్లోనే ఉంటుంది, లేదంటే బెల్ట్ షాపులో ఉంటుంది. వాటి జోలికి పోవడంలే. ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం. ఆయన అన్ని విధాలలాగానే
ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మద్యం వ్యవహారంలో కూడా కొనసాగించుండేటువంటి పరిస్థితి. సిబిఐ చేత విచారణ చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి. హడావిడిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? మిథున్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు, అన్యాయం, వ్యవహారం. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని, కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు, అధ్యయనం చేయలేదని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అదేదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఓ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథనం రాయడం జరిగింది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.